సుబ్బయ్య బిగ్ బాస్ చూసారా? చూస్తున్నా. మళ్ళీ బర్నీ గారు ఎంట్రీ ఇచ్చారు. శ్రీజ బయటకు వెళ్ళిపోయినందుకు హ్యాపీ, చాలా హ్యాపీ. నేను ఫస్ట్ అది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, ఎందుకంటే అది ఊరికే గట్టిగా వచ్చేస్తుంటుంది. అండ్ బర్నీ గారు ఇప్పుడైనా కొంచెం అంటే ఓకే వార్నింగ్స్ పెట్టుకోండి, కానీ మీ గేమ్ కూడా ఆడండి, కొంచెం హెల్త్ జాగ్రత్త. ఎందుకంటే ఆల్రెడీ డాక్టర్స్ చెప్పారు, కొంచెం జాగ్రత్తగా ఉండి మంచిగా ఆడండి. అండ్ ఏమో బ్రో, నిజంగా చెప్తున్నా, బిగ్ బాస్ పేరు వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ పేరు వస్తుంది. ఎందుకంటే వన్ మ్యాన్ షో, ఫుల్ ఎంటర్టైన్మెంట్. అంటే ఏది చూడాలన్నా ఫస్ట్ నీ ఎంటర్టైన్మెంటే గుర్తొస్తుంది. కొంచెం ఏదన్నా మూడ్ ఆఫ్లో ఉన్నారు ఏంట్రా అనే లోపు నీ ఎంటర్టైన్మెంట్ వస్తుంది. మాకు చాలా హ్యాపీ. బట్ కప్పు కొడితే బయట వెయిటింగ్. ఇప్పుడు జబర్దస్త్ లో ఇమాన్యుల్ ఉన్నప్పుడు బాగా కామెడీ చేసేటోడు. అవును, అది ఇప్పుడు జబర్దస్త్ చూడట్లే కదా, తక్కువ. అందుకే ఇప్పుడు బిగ్ బాస్. అండ్ మీ బర్త్డేకి దివాళీకి కొన్ని బాంబులు మీ బ్రదర్ చెప్పాడు, ఆల్రెడీ మేము పక్కన పెట్టేసాం కొన్ని. అందరం కలిసేసి బయటకు వచ్చాక కప్పు పట్టుకునిరా, మామూలుగా ఉండదు. కృష్ణానగర్ నుంచి మణికొండ దాకా బాంబులు పేలుతూనే ఉంటాయి, ఓ రేంజ్లో ఉంటుంది సెలబ్రేషన్. నువ్వు వచ్చేసి మేము బయట వెయిటింగ్ అంతే. ఓకే, టాప్ 5 ఎవరు ఉంటారండి? ఇమాన్యుల్, సుమన్ శెట్టి, తనుజ అండ్ బర్నీ గారు, కళ్యాణ్. కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్, అదే మళ్ళీ పవన్ ఇంకొక అబ్బాయి, అతను కాకుండా కళ్యాణ్. ఇమాన్యుల్ ఎంతవరకు కమిడియన్గా ఉన్నాడు, అక్కడ కమిడియన్గా ఉన్నాడు, తన క్యారెక్టర్ బయట ఎందుకు తను ఓపెన్గా ఉన్నాడు కదా. అంటే తను క్యారెక్టర్ ఎలా ఉందంటే బయట మీరు చూసారో తెలీదు, బయట మేమంతా ఒక బ్రదర్లా ఉంటాడు మాతో, చాలా ఓపెన్గా ఉంటాడు. ఎలా అంటే నువ్వు కొత్త అని జస్ట్ ఒక సెకండ్ మాట్లాడేసరికి అతనికి ఒక బ్రదర్ అని మాట్లాడేస్తాడు. ఇక్కడ బయట ఎలా ఉన్నాడు, లోపల కూడా అలాగే ఉన్నాడు ఆయన. ఇక్కడ అక్కడ నటించట్లేదు, ఇక్కడే ఆయన జెన్యున్గానే ఉన్నాడు. బట్ కొంతమంది ఏమైనా అనుకుంటారు, అంటే కమిడియన్ కదా అంటే ఇంకా బయట పడలేదేమో ఈ క్యారెక్టర్ అనుకుంటారు, కానీ ఆయన ఉండేది ఎప్పుడు అలాగే. డైరెక్ట్ అంటే అందరితో ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు అంతే. సుమన్ శెట్టి గారు, సుమన్ శెట్టి అన్న సింహం. ఆయన ఏమంటారు, ఫస్ట్ సైలెంట్గా ఉంటాడు, నామినేషన్ టైంలో ఒక రేంజ్లో లేచిపోతాడు అసలు. నిజంగా అసలు అంటే నేను అనుకున్నా ఏంటంటే, అరే అన్న ఉంటాడా లేదా అంటే చాలా మెత్తగా కదా అన్న, ఒక 1 వీక్ 2 వారాలు ఉంటాడేమో అనుకున్నా. అసలు ఇంతవరకు ఉన్నాడు అసలు. నిజంగా టాప్ 5 పక్కా ఆయన అయితే, నిజంగా చాలా బాగా ఆడుతున్నాడు. అప్పట్లోనే జయం సినిమాలో ఊపిండి. జయంలో కానీ, 7G బృందావనం కానీ, భోజ్పూరి ఎన్ని సినిమాలు చేశాడు ఆయన అసలు. ఆయన అట్లాంటి వ్యక్తి. బట్ ఇప్పుడు మంచిగా ఆడుతున్నాడు, చాలా బాగా హ్యాపీ అనిపిస్తుంది. రమ్య బయటకు పోవడం వల్ల మంచిదైందా లేదా? అంటే బయట పిక్కిల్స్ చాలా బిజినెస్ డౌన్ అయిపోయింది, లోపల నుండి వేస్ట్ కదా. అదేదో మా చిన్నమ్మ నువ్వు మొత్తం మేకప్, నేను నిజంగా ఏదో పెద్ద నువ్వు నిజంగానే ఫిగర్ అనుకున్నా. ఆడిపోయిన తర్వాత నీ గుంతలు అవన్నీ చూసి అమ్మో, అది నార్మల్ టైంలో మొత్తం గుంతలు కనపడుతున్నాయి, కరెక్ట్ వీకెండ్ వచ్చేసరికి మొత్తం మేకప్ వేసి కవర్ చేసి పాడేస్తుంది. ఇప్పుడు నువ్వు బయట నుంచి వచ్చినప్పుడు బాండింగ్స్ అన్నావు, ఓకే బాండింగ్స్, మళ్ళీ నువ్వు చేసేది ఏంటి? నువ్వు గేమ్ బయట చూసి వచ్చావు, వీళ్ళందరూ ఎవరెవరు వీక్నెస్ అని నీకు తెలుసు. అలాంటప్పుడు నువ్వు ఎలా ఆడాలి, నీ గేమ్ నువ్వు ఆడాలి. అది ఆడరా అంటే నువ్వు ఇలా చేసావు తెప్పించుకో. మొత్తం రెస్టారెంట్ పెట్టాడు బిగ్ బాస్లో, వాళ్ళు ఏదో ఆఫర్ ఇచ్చారు అని చెప్పి మొత్తం ఇది 10 రోజులు సరిపోయేది ఒక రోజుకే తెప్పించుకొని తింటే ఎలా అది. ఆడవాళ్ళు గట్టిగా తినాలని అదే ఇంటికి వెళ్ళి తినిపో అని చెప్పి పంపించేసాను. పిక్కిల్స్ తినిపో అని పంపించారా? అంటే బిజినెస్ లేదంట వాళ్ళకి. ఈమె దువ్వాడ గారు నమస్తే, నా పేరు అఖిల్. అంటే నేను మీకు తెలియము, నేను చాలా మందికి తెలుసు. అలాగే మీరు కూడా తెలియకపోవడం తప్పేం లేదు. అది మీరు తెలియలేదని చెప్పేసి మీరు ప్రతిదానికి సీరియస్ అయితే ఏం రాదు ఇక్కడ. గేమ్ మంచిగా ఆడట్లేదు, రాజా గారు ఫీల్ అవుతున్నారు. వచ్చేసేయండి, ఇంటికి వచ్చేయండి. ఏదో మీరు అట్లా మళ్ళీ టూర్లు వెళ్ళండి. ఆయన ఒక్కడు ఫీల్ అవుతున్నాడు, ఎందుకు ఇంట్లో ఉండి ఏం లాభం లేదు, మీరు వచ్చేసి టూర్లోకి వెళ్ళిపోండి. శ్రీనివాసరావు గారు లోపలికి వస్తారని టాక్ వినపడుతుంది. దేనికి? ఆమెనే ఈ వారం వస్తుంది, కానీ మళ్ళీ ఆయన లోపలికి ఎందుకు వస్తాడు? ఆమె ఈ వారం బయటకు వస్తుంది. నాగార్జున గారు వార్నింగ్ ఇచ్చినారు కదా, నాగార్జున గారు ఆమెకి ఎంత తోపులైనా బయట చూసుకోవాలి. ఇది బిగ్ బాస్ హౌస్ లో అందరూ ఒకటే. ఇప్పుడు సెలబ్రిటీ అయినా సరే, కామన్ అందరూ ఒకటే. కామన్ అనేది లేదు, అందరూ ఒకటే ఆడ. సెలబ్రిటీ అనేది కూడా లేదు అక్కడ, అందరూ ఒకటే ఆడ. అలాంటిది మీరు ఊరికి ప్రతిసారి అంటే నాకు ఒకటి ఈమె విషయంలో ఎందుకు ఒకటే పాయింట్ ఏంటంటే, చిన్న విషయాన్ని పెద్దగా తీసి వాళ్ళ రిలేషన్ లాగపోతుంది. జుట్టు పట్టి కొడతా, ఏం వాళ్ళు కొట్టలేకన్నా నిన్ను, వాళ్ళు కొట్టలేరా? వాళ్ళు మనుషులే, వాళ్ళు కూడా తినేది ఇదే కదా, ఫుడ్డే కదా, వాళ్ళు కొట్టలేరా ఏంది?
మాట అనేది మనం ఒకరిని ఏళ్ళు చూపిస్తప్పుడు మిగతా 4,000 నేను ఫస్ట్ నువ్వు చూసుకో అని చూపిస్తున్నాయి. అది నీకు చూపించుకోకుండా ఫస్ట్ వాళ్ళదంటే ఎట్లా? రిలేషన్ అంటున్నావు, ఏజ్ నువ్వు నా ఏజ్కి రెస్పెక్ట్ ఇవ్వాలంటున్నావు. సరే నువ్వు పెద్దామని ఒప్పుకున్నావు కదా, మళ్ళీ నువ్వు పెద్దామని అన్నప్పుడు పిల్లలకి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, నువ్వు ఇస్తే కదా వాళ్ళు ఇచ్చేది నీకు. ఇప్పుడు బయట కూడా ఆల్రెడీ రిలేషనే పెట్టుకున్నావు కదా, ఆల్రెడీ పెళ్ళైన వ్యక్తితో పిల్లల వ్యక్తితో రిలేషన్ పెట్టుకుని నువ్వు ఉన్నావు. మళ్ళీ అంటే నీ తప్పు కాదు, వాళ్ళు లోపల కంటెంట్ పరంగా పెట్టుకున్నారు అంతే. వాళ్ళేమో ఇప్పుడే పెళ్లి చేసేసుకొని పిల్లల్ని కంటా అని చెప్పట్లేదు కదా. వాళ్ళు జస్ట్ ఒక బాండింగ్ అంటే కానీ వాళ్ళు మాట్లాడుకునే విధానం వాళ్ళకి ఒక ఫ్రెండ్షిప్ బాండ్ ఏర్పడింది అంతే. అంతేగాని ఇప్పుడు నువ్వు సరే మళ్ళీ నువ్వు తనుజతో ఎందుకు రిలేషన్ పెట్టినావు? రిలేషన్ అంటేనే వద్దు, బాండింగ్స్ వద్దు అన్నావు. మళ్ళీ తనుజ ఎందుకు పెట్టినావు? బర్నీ గారు వచ్చేసరికి చికెన్ చేశాను మీకోసం అని ప్లేట్లో పెట్టి ఎందుకు ఇచ్చాము? ఇది బాండింగ్ అంటే మనం చేసే తప్పు కాదు, పక్కన వాళ్ళు చేసే తప్పు. హ్యాట్స్ ఆఫ్ అండి, వచ్చేయండి ఈ వారం వచ్చేయండి. ఎందుకు రాజా గారు రెడీ ఏది ఎక్కడికో ఫారెన్ ట్రిప్ రెడీ చేశారంట, తొందర వచ్చేయండి ఎందుకు బట్టి. మొత్తానికి బిగ్ బాస్ ఎలా అనిపించింది నీకు చెప్పు? చాలా బాగుంది. ఈ కామనర్స్లో ఫస్ట్ అందరూ వెళ్ళిపోయారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి మంచి ఛాన్స్ అండి ఇది. కామనర్స్కి చాలా మంచి స్టేజ్ ఇది. వాళ్ళు ఎందుకు సరిగ్గా యూజ్ చేసుకోలేదంటే పక్కన వాళ్ళని ఎంతసేపు పక్కన వాళ్ళ మీద పడి ఉన్నారు కానీ నీ గేమ్ నువ్వు ఆడట్లే. ఇప్పుడు రమ్యని చూసుకుంటే ఎంతసేపు ఈ రీతు. నాకు ఒకటి డౌట్, బిగ్ బాస్ స్టార్ట్ అవ్వక ముందు ఆడిషన్స్ తీసుకున్నారు బిగ్ బాస్ కోసం. అవునవును, ఆడిషన్స్ తీసుకున్న వాళ్ళు, ఆడిషన్స్ లో చేసిన వాళ్ళు ఒకరుగా రాలేదు కదా దాంట్లోకి, వచ్చినారా? వాళ్ళే ఇప్పుడు అంటే ఇమాన్యుల్ గానీ బిగ్ ఆడిషన్ ఇది సపరేట్ కదా. ఇది కామన్ మ్యాన్స్ కి ఒకటే ఆడిషన్ పెట్టారు. కామన్ మ్యాన్స్ లో ఎవరెవరు వచ్చారు ఆడిషన్ ఇచ్చి? మన దమ్ము శ్రీజ, మనీష్, మాస్క్ మ్యాన్, పవన్, కళ్యాణ్ అండ్ ఇంకా ఎవరు ప్రియా. ఓకే, వాళ్ళు వచ్చారు, వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే కామన్ మ్యాన్ అని పేరు పెడతామే దండగా అంటారా? దండగాని కాదు, వాళ్ళకి ఒక ఛాన్స్ ఇచ్చారు వీళ్ళు. అంటే ఒక ప్లాట్ఫామ్ ఇచ్చినప్పుడు దాన్ని యూజ్ చేసుకోవట్లే. ఇప్పుడు ఇక్కడే ఒకడు ఉండేవాడు ఫ్లెక్సీ పట్టుకొని, వాడికి ఏదో ఛాన్స్ 2 నిమిషాలు డిగ్రీ స్టేజ్ ఎక్కడానికి ఎంతో కష్టపడాలండి. మీకు తెలుసు కృష్ణానగర్లో ఎంతో మంది ఉంటారు 4 గంటలకి షూటింగ్కి వెళ్ళడానికి. ఎంత అంటే ఇట్లా కనపడడానికి డైలాగ్ కూడా కాదు, జస్ట్ స్క్రీన్ మీద కనపడడానికి, ఆ ఫ్రేమ్లో కనపడడానికి వాళ్ళు ఎన్ని రోజులు మీకు చూసింటారు. అలాంటిది వాడికి స్టార్ మాల్లో ఇంత పెద్ద స్టేజ్ అంటే 5 నిమిషాలు వేసుకోండి, 5 నిమిషాలు స్టేజ్ వచ్చినప్పుడు వాడు ఎట్లా యూజ్ చేసుకోవాలి? నీ టాలెంట్ చూపిరా అంటే కాలు అది వచ్చి అది ఏమైనా చేస్తా శ్రీమూర్తి కాలు పట్టుకుంటా. ఈడ నేను చాలాసార్లు నీకు చూసిన చాలాసార్లు నీ టాలెంట్ అని చూపెట్టాను. నేనే తీసుకెళ్తాను బిగ్ బాస్ దగ్గరికి అన్నాను. నేనే తీసుకెళ్తాను, నేను స్టార్ మా ఆఫీస్కి బిగ్ బాస్ హౌస్లో నేను తీసుకెళ్తాను. ఎన్నో చెప్పాను కదా మీకు చూసింటారు వీడియోలో. ఆడు నేను అక్కడ ఏం చూపిస్తా అక్కడ పెద్ద పెద్ద తోపులో ఏం చూపెట్టకున్నా. నువ్వే ఎవరన్నా తీసుకోవాలంటే నీ టాలెంట్ చూడాలా. నీ మహా అంటే నీ ఇష్టాలో 500 మంది ఉండరు. నీ ఏమున్నాయి వీడియోలు అంటే ఆడ కూర్చోంటావు, నిరాహార దీక్ష అంటావు, గంట కూర్చొని పోతావు, అది నిరాహార దీక్ష అయిపోతుందా? చూసేవాళ్ళం మేము పిచ్చలం అయిపోయినాం అంతే. ఒక మాట సార్, ఫస్ట్ షో దగ్గర నుంచి 8 వరకు ఎటువంటి ఈ షోలో జరిగిన పరీక్షలు జరగలేదు కాబట్టి చూసిన వాళ్ళు ఏదో కామన్ మ్యాన్ కూడా వెళ్ళగలడు, షో చేయగలడు అనే ఫీలింగ్ కలిగింది. కానీ దీనిలో బాగా పరీక్షలు పెడతాం, కామన్ మ్యాన్ తొక్కేయటమేనా అంటారా? ఎట్లా కాదండి, ఇప్పుడు మీరు పరీక్షలు టఫ్ అది అంటున్నారు కదా, ఊరికి ఏది రాదు కదండి. ఇప్పుడు రైతు పంట అన్ని నెలలు కష్టపడితేనే మనకి రైతు పంట బయటకు వస్తుంది. మనం 4 మెతుకులు తింటున్నామంటే రైతు అన్ని కష్టపడుతున్నాడు. ఏం ఊరికి రాదు కదా. ఇప్పుడు ఆర్మీకి వెళ్తారు, ఎన్ని నెలలు కష్టపడాలి, ఎన్ని ఉంటాయి టఫ్ అంటే ఏదో ఎందుకంటే బయట చాలా చోట్ల ర్యాలీలు చేస్తున్నారు. అంటే ఈ ఫ్లెక్స్లు పట్టుకొని నేను బిగ్ బాస్లోకి పంపేయండి అని చాలా మంది చేస్తున్నారు. సరే ఏముంది, ఒక ఛాన్స్ ఇద్దామని వీళ్ళు పెట్టారు, దాన్ని యూజ్ చేసుకోలేకపోయినారు. ఇప్పుడు ఖమ్మం ఏదో పేరు అబ్బాయిది, అతను కూడా వచ్చాడు. నీ టాలెంట్ చూపి అంటే ఊరికి నువ్వు నిలబడి నవ్వుతే ఏమొస్తుంది? ఉత్తర ప్రశాంత్ వచ్చాడు, ఎగిరాడు, ఏంది ఎగిరితే ఏమొస్తుంది? మీరు టాలెంట్ని చూపించుకో అంటే వాళ్ళు మీకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చిన 5 నిమిషాలు నీ ఏది ఉన్నా చూడని. ఇప్పుడు దమ్ము శ్రీజ ఉంది, తన మాట తన దాంట్లో ఓకే సెలెక్ట్ అయింది. గేమ్లో కూడా అక్కడ స్టార్టింగ్లో అగ్ని పరీక్ష గేమ్లో టఫ్ గేమ్ అయినా సరే మంచి ఆడపిల్ల అయినా సరే మంచిగా ఆడింది కాబట్టి ఇప్పుడు దాకా బిగ్ బాస్ దాకా వచ్చింది. ప్రియా అయినా సరే, ఆర్మీ మన కళ్యాణ్ వీళ్ళందరూ ఎలా ఆడారు. మాస్క్ మ్యాన్ అయినా సరే, మాస్క్ మ్యాన్ మీరు నిజంగా అగ్ని పరీక్షలు ఆడేసరికి అమ్మ జీవితం
అంటే ఒక రేంజ్లో ఉంటా అనుకుని నా గేమ్ వచ్చేసి కూర్చుంటాడు, అలుగుతాడు. పెళ్ళాం మీద అలగనికి నీ పెళ్ళాం లేదు కదా ఆడాలికి పక్కన కూర్చుంటే ఎందుకు నాకు అర్థం కాలే. వెళ్తాడు, ఎందుకు వెళ్తాడో అర్థం కాదు. నేను తినను అంటాడు. ఎందుకు నేను తినకుండా ఎందుకు ఆడి ఏమైనా అయిందంటే మళ్ళీ స్టార్ మాకి బ్యాడ్ నేమ్ వస్తుంది, ఎందుకు వచ్చింది. బట్ ఏదన్నా మనకి ఛాన్స్ వచ్చినప్పుడు దాన్ని యూజ్ చేసుకోండి. అది ఎవరైనా సరే, కామన్ మ్యాన్ అవ్వచ్చు, సెలబ్రిటీ అవ్వచ్చు, అందరూ ఒకటే. బట్ దాన్ని యూజ్ చేసుకునే ఛాన్స్ మీకు ఇచ్చినప్పుడు దాన్ని మనం యూజ్ చేసుకోవాలంతే. ఓకే సార్, టోటల్ గా ఈ 9 షో జనానికి నచ్చిందంటారా నచ్చలేదంటారా మీరు కామన్ గా? అంటే నాకు తెలిసి అంటే బయట కూడా చాలా మంది అనుకుంటున్నారు అంటే కామన్ మ్యాన్స్ కి ఇవ్వడం చాలా మంచిదే, కానీ దాన్ని యూజ్ చేసుకోవట్లే అని అందరూ, మీరు కూడా వినింటారు, చాలా మంది అంటున్నారు దాన్ని సరిగ్గా యూజ్ చేసుకోవట్లేదని. బట్ అది ఈసారైనా ఒకవేళ నెక్స్ట్ పెడితే కూడా బట్ చూసి దానికి అర్హుల్ని తీసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. అంటే ఇలా యాటిట్యూడ్ చూపించే వాళ్ళు, ఇప్పుడు దమ్ము సిజా ఉంది, హోస్ట్ వచ్చిన పెద్ద సెలబ్రిటీలే నార్మల్ అంటే కాలు మీద కాలేసి కూర్చుంటారు వీళ్ళు. ఆ యాటిట్యూడ్ వద్దు మనకి. మనం జనాల్లోకి వెళ్ళాలంటే మనం ఏదో చేయాలా. నువ్వు ఏం చేయకుండా గట్టిగా నోరు వేసుకొని అరుస్తే ఏం రాదు. నేను కూడా అరుస్తా, బట్ జనాలు ఏముంది అరే ఇడు వేస్ట్గా రానే వస్తా, అది కాదు మనకు కావాల్సింది. ఇప్పుడు సుమన్ శెట్టి అన్నని చూశారు, ఆయన చాలా మంది మర్చిపోయారు, ఆల్మోస్ట్ మర్చిపోయారు. అలాంటిది ఫస్ట్ వీక్ నామినేషన్ వచ్చేసరికి ఆయన టాప్లో ఓటింగ్ టాప్లో ఉన్నాడు ఆయన. అంటే జనాలు ఆయన ఆట నచ్చింది, ఆయన జెన్యూనిటీ నచ్చింది. ఇప్పుడు ఇమాన్యుయల్ ఉన్నాడు, ఇమాన్యుయల్ కూడా ఇప్పుడు ఇంతవరకు నామినేషన్ రాలే, ఆయనకు ఒక్కసారి వచ్చాడు అంతే. అట్లా తనుజ్ అయినా సరే, ఎందుకో రాము, ఇప్పుడు మన ఫోక్ సింగర్, మనం మన ఏమంటారు మన జెన్యూనిటీ మనం అక్కడ కనపడితే జనాలు ఆటోమేటిక్. జనాలే పిచ్చోళ్ళు కాదండి బాబు ఇప్పుడు, ఎందుకంటే అన్నీ తెలుసు జనాలకి. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంది, అన్నీ చూసేస్తారు. మనం చూడకముందే వాళ్ళు చూసి ఓకే ఇది వచ్చింది వాళ్ళని చెప్తారు అట్లా. బట్ జెన్యూనిటీ ఉన్న వాళ్ళకి ఓటు వేసేటప్పుడు చూసుకోండి, మీ ఓటు అనేది యూజ్ చేసుకోండి. ఎవరు మంచిగా ఆడుతున్నారు, ఎవరు ఆ ఇంట్లో ఉంటే మీకు ఎంటర్టైన్మెంట్ అది చూసుకొని ఓటు వేయండి. థ్యాంక్ యూ.